15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తమకు అన్యాయం జరుగుతోందన్న దక్షిణాది రాష్ట్రాల వాదనపై కేంద్ర అధికారులతో మాట్లాడాలని చెప్పారు. సరిగ్గా పనిచేసే రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అధికారులు తమకు వివరించారని ఉపరాష్ట్రపతి అన్నారు. 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసుల వలన జనాభా అదుపు చేసిన రాష్ట్రాలకు కొంత నష్టం జరుగుతుందనే ఆందోళన అక్కడక్కడ వినబడుతుంది. నేను అందుకని ఈ అనుమానాలు ఏవైతున్నాయో పలు ప్రాంతాలను చూస్తున్నాయి కాబట్టి భారత ఉపరాష్ట్రపతిగా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ చైర్మన్గా ఈ 15వ ఆర్థిక సంఘ చైర్మన్ను సభ్యులందరినీ పిలిచి ఢిల్లీలో ఐ హ్యాడ్ ఎ డీటెయిల్డ్ కన్సల్టేషన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కన్సల్టేషన్ దే టోల్డ్ us that there is no question of north or south or east or west. Such discrimination will not be there. I told them two things. One, states which are performing better, they should not be penalized. But two, reforms, implementation should be encouraged. So they told me, sir, for past performance will be recognized and will be given special support. వాళ్ళకేమో అవార్డు, వీళ్ళకేమో రివార్డు ఉంటుందని చాలా స్పష్టంగా ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ నాకు చెప్పాడు. ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ఆదేశాలు అవి కేవలం గైడ్ లైన్స్ మాత్రమే. కానీ ఫైనల్గా ఏ ప్రాంతంలో ఏమి చేయాలా, ఎలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా, అవార్డు ఎలా ఇవ్వాలనే విషయం కమిషన్ అన్ని రాష్ట్రాలతో చర్చించి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించిన తర్వాత నిర్ణయిస్తామని చెప్పని ఎన్కే సింగ్ యొక్క ఆధిపత్యంలో ఉన్న సభ్యులందరూ కూడా చెప్పారు. అందువలన ఆ విషయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పని నేను భావిస్తున్నాను.